ఫ్రెండ్స్, ఈ రోజైతే నేను నల్లేరుతో కర్రీ చేస్తున్నాను. ఈ యొక్క నల్లేరు అయితే మనకి చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క. ఈ యొక్క నల్లేరు మనకి ఇక్కడ దొరికినట్లయితే తెచ్చుకుందని పచ్చడి రూపంలో కానీ కర్రీ రూపంలో కానీ చేసుకోవచ్చు. పచ్చడి అయితే మన ఛానల్లో 2 రకాలుగా ఎలా చేసుకోవాలనేటువంటిది ఉంది. ఈ రోజు అయితే నేను ఈ యొక్క నల్లేరు టమాటా కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంది. ఈ యొక్క నల్లేరు వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఇవాళ రేపట్లో చిన్న పిల్లలు పెద్ద వాళ్ళ వరకు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. తర్వాత ఊరికే ఇట్లా పడితే చాలు కాళ్ళు చేతులు అంటే ఇరిగిపోతూ ఉన్నాయి. దానికి కారణం మనకి బోన్లు అనేటువంటివి కాల్షియం అనేవి తక్కువగా ఉండడం. అయితే ఈ యొక్క బొక్కలు అనేటువంటి స్ట్రాంగ్ గా ఉండాలి, ఎముకలు అనేటువంటి స్ట్రాంగ్ గా ఉండాలి, మోకాల నొప్పులు రాకుండా ఉండాలి అంటే ఈ యొక్క నల్లేరు చాలా బాగా పనిచేస్తుంది. ఈ యొక్క నల్లేరును మనం కర్రీ రూపంలో కానీ పచ్చ రూపంలో కానీ చేసుకోవచ్చు. అయితే ఇది కట్ చేసుకునేటప్పుడు మాత్రం చేతులకి గ్లౌజెస్ కానీ ఆయిల్ కానీ పెట్టేసుకొని దానిపైన తొక్క తీసేసి నార్మల్ కర్రీలు ఎలా చేసుకుంటామో అలానే చేసేసుకోవాలి.